హలో ఫ్రెండ్స్, మనం డిఎస్సి టెట్కి ఉపయోగపడేటటువంటి ప్రీవియస్ పేపర్స్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఇది మనకి 8th పేపర్ అండి. ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ అనంత్ ఈలిప్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం పేపర్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నాడు. మనకి ఇచ్చిన కరెక్ట్ వర్డ్స్ ఏంటి? ఏ, యాన్, ది, ఎనీ ఆర్టికల్స్ ఇచ్చాడు. ఓకే, ఆర్టికల్స్లో రైట్ ఆర్టికల్. కాపర్ ఈజ్ డాష్ యూస్ఫుల్ మెటల్ అన్నాడు. ఈ యూస్ఫుల్ అనేటటువంటి వర్డ్కి ముందు మనం ఒక ఆర్టికల్ వాడాలి. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ మెటల్, ఒక మెటల్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఏంటి, ఇక్కడ స్పెసిఫిక్గా ఏం లేదు. కాబట్టి ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్ వాడుకుంటాం. అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? ఎనీ ఆన్సర్ కాదండి, ది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమై ఉండాలి? ఏ ఆర్ యాన్ ఆన్సర్ అయి ఉండాలి. చూడండి, ఇక్కడ యూస్ఫుల్ అన్నాడు. సౌండ్ ఏంటి? యూస్ఫుల్ అన్నప్పుడు అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ యా. కాబట్టి ఏంటి, వాట్ ఈజ్ యాన్ కెన్ బి యూస్డ్ ఫర్ వోవెల్ సౌండ్స్ అండి. వోవెల్ సౌండ్స్కి ఏం వాడుకుంటాం? యాన్ వాడుకుంటాం. ఇట్స్ నాట్, యా ఈజ్ నాట్ ఏ వోవెల్ సౌండ్. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్. ఏ యూస్ఫుల్ మెటల్ అంటామండి. నెక్స్ట్ 62nd. ఐ ఫర్గెట్ హిజ్ నేమ్ అన్నాడు. ఓకే, ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్. ఈ అండర్లైన్ చేయబడినటువంటి వర్డ్ ఏంటి? చూడండి, ఫస్ట్ వర్డ్ ఏంటి? ఐ సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్డ్ ఏంటి? వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ అవుతుంది. జనరల్గా సెంటెన్స్లో ఉండేవి. కాబట్టి ఏంటి, ఇక్కడ ఈ ఫర్గెట్ అనేది ఏంటి? ఈజ్ ఇట్ ఏ నౌన్? నౌన్ అంటే ఏంటి? నేమ్. ఇది ఏమన్నా నేమా అంటే ఇట్స్ నాట్ ఏ నేమ్. ఇది నేమ్ కాదు, నేమ్ కాదు. ఓకే, ఇట్స్ ఎ వర్బ్. కంజంక్షన్ అంటే ఏంటి? లింకర్ అంటామండి. అంటే రెండింటిని జాయిన్ చేసేదాన్ని ఏమంటారు? కంజంక్షన్. ప్రనౌన్ అంటే ఏంటి? ఐ ఈజ్ ఎ ప్రనౌన్ అండి. ఐ, వి, యూ, హీ, షీ ఇట్లాంటి ప్రొనౌన్స్ అవుతాయి. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకండి. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. కరెక్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. చూడండి, ఇక్కడ అన్ని క్వశ్చన్సే ఇచ్చాడు. మనం క్వశ్చన్స్లో ఒక బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోండి. మనకి సబ్జెక్ట్కి ముందు, సబ్జెక్ట్ రాయడానికి ముందు హెల్పింగ్ వర్బ్ వస్తుందండి. అది బేసిక్ రూల్ క్వశ్చన్ తయారు చేసేటప్పుడు. చూడండి, యూ ఆర్ డూయింగ్ దట్ వై అన్నాడు. ఇది క్వశ్చన్ కాదు. ఎందుకని? యూ సబ్జెక్ట్కి ముందు రావాలి హెల్పింగ్ వర్బ్. కాబట్టి అది క్వశ్చన్ కాదు. తర్వాత చూడండి, హౌ ఫార్ యువర్ హౌస్ ఇట్ ఈజ్ ఫ్రమ్ హియర్ అన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇట్ అన్నాడు. ఇట్ అనేది ఇది ముందుకు రావాలి, కానీ ఇది ఆన్సర్ కాదు. కాబట్టి ఏంటి, థర్డ్ ఆర్ ఫోర్త్ వన్. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు యువర్ హౌస్. చూడండి, ఈజ్ ఇట్, ఇట్కి ముందు వచ్చింది చూడండి హెల్పింగ్ వర్బ్. ఇక్కడ చూడండి, వేర్ యు ఆర్ గోయింగ్ నౌ. యూ అనేది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్. యాక్చువల్గా ఈ ఆర్ ఎక్కడికి రావాలి? వేర్ ఆర్ యూ గోయింగ్. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్? ద రైట్ క్వశ్చన్ ఈజ్ ద థర్డ్ వన్. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు యువర్ హౌస్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ తయారు చేసేటప్పుడు సబ్జెక్ట్కు ముందు హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ 64. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద సెంటెన్స్ అన్నాడు. రామ కెన్ స్పీక్ అన్నాడు. ఫాస్ట్లీ, వండర్ఫుల్, సివియర్లీ. ఓకే, ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీక్, మాట్లాడడం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏంటి, ఎలా మాట్లాడతాడంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ స్పీక్. స్పీక్ యొక్క లక్షణం. స్పీక్ అనేది వర్బ్ అండి. వర్బ్ యొక్క లక్షణం చెప్పేదాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాడ్ వర్బ్ అంటామండి. యాడ్ వర్బ్ అంటాం. ఇక్కడ ఉన్న వాటిలో యాడ్ వర్బ్స్ ఏంటో చూద్దాం. ఈ వండర్ఫుల్ ఈజ్ నాట్ అన్ యాడ్ వర్బ్ అండి. ఎందుకని? వండర్ఫుల్కి యాడ్ వర్బ్ ఏంటంటే వండర్ఫుల్లీ అని రావాలి, అదే యాడ్ వర్బ్ కాదు. తర్వాత సివియర్లీ అనేది యాడ్ వర్బ్, ఎల్వై వచ్చింది చూడండి. ఫాస్ట్లీ, ఇక్కడ ఈ ఫాస్ట్లీ అనేటటువంటి వర్డ్ లేదండి. ఇట్స్ రాంగ్. ఎందుకని? మనం అడ్జెక్టివ్గా కానివ్వండి, యాడ్వర్బ్గా కానివ్వండి, ఈ ఫాస్ట్ అనేది వాడుతుంది తప్పితే ఫాస్ట్లీ అనేది వాడమండి. ఫాస్ట్లీ ఈజ్ రాంగ్ ఎక్స్ప్రెషన్. కాబట్టి మనకి ఫాస్ట్ అన్నవి ఉండాలి, సివియర్లీ అన్నవి ఉండాలి. ఇక్కడ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీక్ క్వాలిటీ గురించి చెప్తున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఫాస్టా సివియర్లీనా అంటే ద రైట్ వర్డ్ ఈజ్
fast, not severely. Okay, next 65. If you combine the following two sentences, ఏంటవి? హీ స్ట్రాంగ్, అతను బలంగా ఉన్నాడు. హీ కెన్ వర్క్ హార్డ్, అతను కష్టపడి పనిచేయగలడు. ఓకే, ఇదండి. ఇప్పుడు దీని బేస్లో మనం ఎలా రాయాలి చూడండి. హీ కెన్ వర్క్ హార్డ్ బికాస్ హీఈస్ స్ట్రాంగ్ అన్నాడు. హీఈస్ స్ట్రాంగ్. హీ ఈజ్ స్ట్రాంగ్ వెన్ హీ కెన్ వర్క్ హార్డ్. Though he is strong, he can work hard. Although he can work hard, he is strong. ఓకే, ఇక్కడ ఏంటి మనకి? అతను బలంగా ఉన్నాడు కాబట్టి ఏం చేయగలడు? పని చేయగలడు. ఓకే, కాబట్టి దానికి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే, ద రైట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్ అండి. హీ కెన్ వర్క్ హార్డ్, అతను కష్టపడి పని చేయగలడు. బికాస్ రీజన్ ఏంటి? హీ స్ట్రాంగ్, అతను స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, టు మేక్ ద పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తయారు చేయడానికి హెల్పింగ్ వర్బ్ ఏంటి అని అడిగాడు. చూడండి, పర్ఫెక్ట్ టెన్స్ తయారు చేయాలి అంటే, పర్ఫెక్ట్ టెన్స్ తయారు చేయాలి అంటే మనం హెల్పింగ్ వర్బ్స్గా ఏమవుతాం అంటే హ్యావ్ ఫార్మ్స్ అవుతుంది. హ్యావ్ ఫార్మ్స్ అవుతాం. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్, హ్యాజ్. అదే పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ వాడతాం. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే ఏం చేస్తాం? విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ అనేది వాడతాం. విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ అనేది వాడతాం. అంటే ఇక్కడ చూడండి, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాడు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి మనకి ఏంటండి? హ్యాడ్ ఈజ్ ద రైట్ ఎక్స్ప్రెషన్. హ్యావ్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం కాబట్టి ఇది ఆన్సర్ కాదు. హ్యాజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం కాబట్టి ఇది ఆన్సర్ కాదు. హ్యావింగ్ అనేది ఏంటి? ఐఎన్జీ ఫామ్ అండి, ఇది ఆన్సర్ కాదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్. నెక్స్ట్, ద ఆపోజిట్ ఆఫ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు అండి. అన్ఈక్వాలిటీ, డిజీక్వాలిటీ, నాన్ ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ. ఈక్వాలిటీని ఆపోజిట్ యాంటోనిమ్ తయారు చేయడానికి మనం వాడేటటువంటి ప్రిఫిక్స్ ఏంటి అంటే ఇన్. ఇన్ ప్లస్ ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అవుతుంది మనకి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అండి. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటి అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో అకామిడేషన్ అండి. చూడండి, లాస్ట్ వర్డ్ చూస్తే డిఈటిఐ వర్డ్ ఉందండి. ఇట్స్ నాట్ ఆన్సర్. తర్వాత ఏసీసీఓ ఎంఓ అన్నాడు, డబుల్ ఎం రావాలండి, కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఆన్సర్. ఓకే, సో మనకి రైట్ ఆన్సర్ ఏమై ఉండాలి? సెకండ్ ఆప్షన్ అన్న రైట్ ఆన్సర్ అయి ఉండాలండి, లేదు ఫోర్త్ ఆప్షన్ అన్న రైట్ ఆన్సర్ అయి ఉండాలండి. వీటిలో మనకి 2 Cలు 2 Mలు వస్తున్నాయండి. అకామిడేషన్, ఏసీసీఓ ఎంఎంఓ డిఏటిఐవన్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద సెంటెన్స్ అన్నాడు. దే డాష్ లివింగ్ హియర్ సిన్స్ 1999. ఇక్కడ మనకి ఈ సిన్స్ అనేది క్లూ వర్డ్ అండి, గుర్తుపెట్టుకోండి. సిన్స్ అనేటటువంటి వర్డ్ వచ్చినప్పుడు లేదా ఫర్ అనే వర్డ్ వచ్చి ఈ పక్కన టైం ఫ్రేజ్ వస్తే అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుకుంటుంది. కంటిన్యూస్ ఐఎన్జీ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం వాడుకుంటాం అంటే హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ వాడుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి? ఈ 2 ఆన్సర్స్ కాదు. హ్యావ్ బీన్ అన్నా ఉండాలి, హ్యాస్ బీన్ అన్నా ఉండాలి. ఇక్కడ మనకున్న సబ్జెక్ట్ ఏంటి? దే. దే కాబట్టి ఏం వాడుకుంటామండి? వాట్ ఈజ్ రైట్ వర్డ్ అంటే దే హ్యావ్ బీన్ లివింగ్ అంటామండి. సో హ్యాస్ బీన్ ఈజ్ నాట్ ఆప్షన్. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1999. నెక్స్ట్, ఐడెంటిఫై ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఐడెంటిఫై చేయమన్నాడండి. ఏంటి? టాలర్ దాన్కి పాజిటివ్ డిగ్రీ ఏంటి అన్నాడండి. జనరల్గా టాలర్ దాన్కి పాజిటివ్ డిగ్రీ అంటే ఏమవుతుంది అంటే, పాజిటివ్కి మార్చాలంటే టాల్ అనేటటువంటి వర్డ్ని యాజ్ టాల్ యాజ్ అని కానీ లేకపోతే సో టాల్ యాజ్ అని కానీ రాస్తామండి. సో టాల్ యాజ్. ఇవి 2 లేని ఏమన్నాయో ఎలిమినేట్ చేయండి. చూడండి, ఇక్కడ అన్నిట్లోనూ దీంట్లో లేదండి. ఓన్లీ బీ టాల్ లైక్ రాజు అన్నాడు, కాబట్టి అది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, యాజ్ టాల్ యాజ్ ఇచ్చాడు, ఇక్కడ సో టాల్ యాజ్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి ఓన్లీ టాల్ యాజ్ ఇచ్చాడు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ కానివ్వండి, ఫోర్త్ వన్ కానీ ఆన్సర్ అవ్వాలండి. ఓకే, ఇది
ఫోర్త్ వన్ ఆన్సర్ కాదండి. ఎందుకని ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు? ఇచ్చినటువంటి సెంటెన్స్ దేంట్లో ఉందండి? ఇది పాజిటివ్ అండి. పాజిటివ్గా ఉన్నప్పుడు డిగ్రీ మారితే ఏమవుతుంది? అది నెగటివ్ అయిపోతుంది. నెగటివ్ అవ్వాలి. నెగటివ్ అంటే ఏంటి? ఇక్కడ నెగటివ్ కాలేదు చూడండి. ఓకే, నెగిటివ్ అయింది ఏంటి? ఇది నెగిటివ్ అయింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ అండి. ఓకే, పాజిటివ్ డిగ్రీలోంచి సరే ఇది కంపారిటివ్లో ఉందండి. సిడి కంపారిటివ్లో ఉంది. కంపారిటివ్ డిగ్రీలో నుంచి పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు ఏమవుతుంది అంటే పాజిటివ్ వల్ల నెగిటివ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ అండి. ఐడెంటిఫై ద క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు రూల్ నెంబర్ 1 సబ్జెక్ట్ ఏంటో చూసుకోండి. యువర్ బ్రదర్ అంటే ఏంటి? మనం హీ అనేది తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ఏంటి? హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్ తీసుకోండి. నాట్ ఉందా? నెగటివ్ ఉందా? లేదు. కాబట్టి నెగటివ్ తీసుకోండి. ఇంట్ అంటే ఇప్పుడు మనం ట్యాగ్ రాసేటప్పుడు ఈ 4 క్వశ్చన్ మార్క్ ఉండాలి, హీ ఉండాలి, ఈజ్ ఉండాలి, ఇంట్ ఉండాలి. చూడండి, మనకు రైట్ ఆప్షన్ ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ ఫస్ట్ రూల్ అండి. రెండో రూల్ ఏంటి? సబ్జెక్ట్ రావాలి, హీ. మూడో రూల్ అంటే నాట్ ఉంటే తీసేయాలి, చేర్చుకోవాలి. లేదు కాబట్టి చేర్చుకున్నాం. థర్డ్ రూల్. ఫోర్త్ రూల్ ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఓకే, కాబట్టి ఈజింట్ హీ. ఇక్కడ ఈజింట్ హీ అని ఉంది కానీ క్వశ్చన్ మార్క్ లేదండి, అందుకని ఇది ఆన్సర్ కాదు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఈజింట్ అని ఇచ్చాడు కానీ ఇట్ ఇచ్చాడు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఈజ్ హీ అన్నాడు, ఇది ఆన్సర్ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 73. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అండి. ఏంటి అండర్లైన్డ్ వర్డ్? ద వాటర్ గ్లిటర్డ్ ఇన్ ద సన్లైట్ అన్నాడు. గ్లిటర్డ్ ఇన్ ద సన్లైట్ అన్నాడు. ఈ గ్లిటర్డ్ అనేటటువంటి వర్డ్కి మీనింగ్ అడుగుతానండి, ఎగ్జాక్ట్ మీనింగ్. చూడండి, ఇక్కడ మనకేమేమి ఇచ్చాడండి? షోన్ ఇచ్చాడు, షైన్ ఇచ్చాడు, షోన్ ఇచ్చాడు, షైనింగ్ ఇచ్చాడు. అంటే దరిదాపు గ్లిట్టర్ అంటే ఏంటి? మెరవడాన్ని గ్లిట్టర్ అంటాం. ఈ 4 వర్డ్స్ కూడా 4 వర్డ్స్ల యొక్క కూడా మనకేంటంటే ఆ మెరవడం అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి వర్డ్స్. కాబట్టి మనకి వీటిలో ఎగ్జాక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఈ గ్లిటర్డ్ అనేది V2 అండి, వర్బ్ సెకండ్ ఫామ్. కాబట్టి వర్బ్ సెకండ్ ఫామ్ ఉన్నటువంటి వర్డే మనకు కావాలి. చూడండి, ఇక్కడ షోన్, షైన్, షోన్. ఓకే, సెకండ్ ఫామ్ అండి. కాబట్టి ఇవన్నీ కూడా ఆన్సర్స్ కాదు. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ యూ కంబైన్ ద ఫాలోయింగ్ 2 sentences ఏంటివి? షీ లైక్స్ ఇంగ్లీష్, షీ లైక్స్ మ్యాథమెటిక్స్. రెండింటిని కంబైన్ చేస్తే ఎలా రాస్తాం? జనరల్గా ఈ సేమ్ టైప్స్ని కంబైన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే అండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో చేస్తాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో చేస్తాం ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని. కాబట్టి ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో చేసినప్పుడు ఏంటి అంటే ఈ నాట్ ఓన్లీ నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ముందు వాడేమో, బట్ ఆల్సోని కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. రెండు బోత్ మస్ట్ బి బిఫోర్ ద వర్డ్స్ ఆఫ్ ద సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అలా ఉన్న సెంటెన్సే కరెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నాట్ ఓన్లీని ఎక్కడ వాడాడు? లైక్ అనే వర్బ్కి ముందు వాడాడు. కానీ బట్ ఆల్సోని ఎక్కడ వాడాడండి? మ్యాథమెటిక్స్ అనేటటువంటి నౌన్కి ముందు వాడాడు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, 100% కాదండి. ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీని ఎక్కడ వాడాడు? ఇంగ్లీష్కి ముందు వాడాడు, అంటే నౌన్ అండి. బట్ ఆల్సోని ఎక్కడ వాడాడు? మ్యాథమెటిక్స్కి ముందు వాడాడు, నౌన్. అంటే ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది, అలా ఉంచండి. ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, బట్ ఇంగ్లీష్కి ముందు వాడాడు. ఇక్కడ బట్ ఆల్సో ఏం చేశాడు? ప్రొనౌన్కి ముందు వాడాడు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. షీ లైక్స్ ఇంగ్లీష్, నాట్ ఇది ఆన్సర్ కాదు. రైట్ ఆన్సర్ ఏంటండి? షీ లైక్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో మ్యాథమెటిక్స్. నెక్స్ట్, ద రిపోర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ద టీచర్ సెడ్ ద ప్యూపుల్స్ లిసన్. ఓకే, ఇది రిపోర్టెడ్ స్పీచ్లో రాయండి అన్నాడండి. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో రాసేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ టీచర్ విద్యార్థులు చెప్తుంది, పీపుల్స్కి ఏం చెప్తుంది? లిసన్, వినండి అని చెప్తుంది. ఈ వినండి అనేటటువంటిది ఏంటి? ఇది సెడ్, టోల్డ్, ఆస్క్డ్, సజెస్టెడ్, 4 ఇచ్చాడండి. ఈ 4 వాట్ వుడ్ బి ద రైట్ ఆప్షన్? మనకి రైట్ ఆప్షన్ ఏదై ఉంటుంది అనేది మనం చూడాలి. ఇక్కడ జనరల్గా సెడ్ వస్తే డైరెక్ట్గా సెడ్ రాదండి, ఎందుకంటే ఇది ఇంపరేటివ్ మోడల్ కాబట్టి సెడ్ కాదు. ఈ టోల్డ్ కూడా రాదు. మనం ఏం చేస్తామంటే ఇది ఇంపరేటివ్ మోడల్లో అది ఆర్డర్ అయితే ఆర్డర్డ్, అది రిక్వెస్ట్ అయితే రిక్వెస్టెడ్, అది అడ్వైజ్ అయితే అడ్వైజ్డ్, ఓకే, సజెస్ట్ అయితే సజెస్టెడ్, లేదు ఏం అర్థం కాకపోతే ఆస్క్డ్ అని రాసుకుంటాం.
వినండి అని చెప్తుంది. వినండి అనేది సజెషన్ అవుతుందండి? ఇట్స్ నాట్ ఏ సజెషన్. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ద టీచర్ ఆస్క్డ్ ద ప్యూపిల్స్ టు లిసన్. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 76. ఐడెంటిఫై ద క్వశ్చన్ టు గెట్ ద ఆన్సర్. ఇక్కడ ఈ ఆన్సర్ వచ్చేటట్టు క్వశ్చన్ ఉండాలండి. ఎస్, అవును. వీ గో దేర్ ఎవ్రీ ఇయర్. మేము అక్కడికి ప్రతి సంవత్సరం వెళతాము అండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమై ఉండాలి, క్వశ్చన్ ఏమై ఉండాలి? డిడ్ యూ బీన్ టు ఊటీ? హ్యావ్ బీన్ టు ఊటీ ఎవర్? డిడ్ యూ గో టు ఊటీ నెవర్? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఊటీ? చూడండి, ఇక్కడ డిడ్ యూ బీన్ అన్నాడు. డిడ్ తర్వాత బీన్ అనేది ఇర్రెలవెంట్ కాబట్టి ఏంటి, అది ఆన్సర్ కాదు. హ్యావ్ యూ అనేది మిస్ అయింది చూడండి ఇక్కడ, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మనకున్న ఆన్సర్స్లో ఏంటి, థర్డ్ వన్ ఆర్ ద ఫోర్త్ వన్. ఇచ్చిన ఆన్సర్ చూడండి, ఆన్సర్లో ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి మనం ప్రజెంట్ ఫామ్ వాడుకుంటే రైట్ అండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఊటీ అండి. ఇక్కడ నెవర్ అనే వర్డ్ ఇది ఆన్సర్ కాకుండా ఉండటానికి ఈ నెవర్ అనేటువంటి వర్డ్ అడ్డు వస్తుందండి. కాబట్టి ఏంటి, మనకి హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఊటీ అని చెప్తామండి. నెక్స్ట్, ఇన్ ఎ లెటర్ టు అన్ ఆఫీసర్ ద సబ్స్క్రిప్షన్ ఈజ్. లెటర్ ఎవరికి లెటర్ అండి? ఆఫీసర్కి రాసేటటువంటి లెటర్లో దేన్ని సబ్స్క్రిప్షన్గా వాడుకుంటాము అని అడుగుతున్నాడండి. ఇక్కడ యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇవి ఉన్నాయండి. మనకి సెకండ్ వన్ అసలు ఆన్సరే కాదండి. ఎందుకని, ఈ సబ్స్క్రిప్షన్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇది ఆన్సరే కాదు. ఆ తర్వాత చూడండి, ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదండి. ఎందుకని ఆన్సర్ కాదు? యువర్స్కి పక్కన అపాస్ట్రపియస్ ఉండకూడదండి, కానీ ఇక్కడ ఈ అపాస్ట్రపియస్ ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు మనకు ఆన్సర్ సిన్సియర్లీ అన్నా ఉండాలి, లేకపోతే ఫెయిత్ఫుల్లీ అన్నా ఉండాలి. జనరల్గా ఆఫీసర్స్కి రాసేటటువంటి లెటర్స్లో మనం ఏమనుకుంటాం అంటే సిన్సియర్లీ అనేటువంటి ఎక్స్ప్రెషన్ వాడండి. ఇది బిజినెస్ లెటర్స్లో వాడుకుంటాం. ఇక్కడ ఫెయిత్ఫుల్లీ అనేటటువంటి ఎక్స్ప్రెషన్ని రైట్ ఎక్స్ప్రెషన్గా చెప్తాం. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ దట్ కంటైన్స్ ఆల్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ యూ విల్ గెట్. చూడండి, సన్, క్లౌడ్స్, మేక్స్, ద, అస్, ఫర్ అని అంటాడు. ఓకే, దీని బేస్లో మనం చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరో చూడాలి. అంటే మనకున్న నౌన్స్ ఏంటి, సన్ నౌను, క్లౌడ్స్ నౌను, వర్బ్ ఏంటి, మేక్స్. ఇక్కడ ఎవరు క్లౌడ్స్ని చేస్తారు? క్లౌడ్స్ సన్ చేస్తుందా, సన్ క్లౌడ్స్ని చేస్తారంటే సన్నే మనకి మెయిన్. కాబట్టి ఏంటి, సన్ అనేది యూనిక్ థింగ్ కాబట్టి ఏం చేస్తాం, ది సన్ అన్నారండి. కాబట్టి ద సన్తో స్టార్ట్ అవ్వాలి. ద సన్ మేక్స్ ఎక్కడ ఉన్నది చూడండి, ద సన్ మేక్స్ అన్నాడు. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఎందుకంటే ద సన్ క్లౌడ్స్ అన్నాడు కాబట్టి ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అండి. ద సన్ మేక్స్ అస్ ఫర్ ద క్లౌడ్స్, ద సన్ మేక్స్ ద క్లౌడ్స్ ఫర్ అస్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్ అండి. ద సన్ మేక్స్ ద క్లౌడ్స్ ఫర్ అస్. నెక్స్ట్, రీడ్ ద 4 parts of a sentence. They are marked A, B, C and D. ఓకే, ఈ కరెక్ట్ సీక్వెన్స్ ఏంటో చూడమంటున్నాడు. బికాస్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టెడ్ ఇన్ ద బుక్, దట్ హీ కుడ్ నాట్ పుట్ ఇట్ డౌన్, హీ వాజ్ సో. ఇక్కడ చూడండి, హీ వాజ్ సో అన్నాడు. సో అనేది ఏంటి, ఇట్స్ ఎన్ అడ్జెక్టివ్ అండి, సరే యాడ్వర్బ్ అండి. ఈ సో అనేది వచ్చిన తర్వాత ఏం రావాలి అంటే ఒక అడ్జెక్టివ్ రావాలండి. ఎక్కడ అడ్జెక్టివ్ ఉందో చూడండి, ఎక్కడ వచ్చిందండి, హీ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ ద బుక్ అంటే ఏంటి, డీబీ. మనకు ఆప్షన్లో ఏంటి, డీబీ పక్కన రావాలండి. హీ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ ద బుక్ అవుతుందండి. ఓకే, సో ఇంట్రెస్టెడ్ ఇన్ ద బుక్ తర్వాత ఏంటి అంటే ఇట్ ఫాలోస్ దట్ అండి, దట్ ఫాలో అవ్వాలి. కాబట్టి ఏంటి, డీబీ తర్వాత సి రావాలి. ఎక్కడుందో చూడండి, డీబీసీ రైట్, డీసీ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ లేదు, ఇక్కడ డీబీసీ లేదు. రైట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్, డీబీసీఏ. డి ఏంటి ఫస్ట్, హీ వాజ్ సో
interested in the book that he could not put it down because it was interesting. Last one A and D. Okay, next 80 to 84 reading comprehension and read the passage and answer the questions given below. According to Ruskin, books can be divided into books nela divide cheyochu annaru. Some categories are 3 categories, 4 categories, 2 categories. What is the right answer? Let's check the paragraph. John Ruskin says all books are divisible into 2 classes. 2 classes and 2 categories. So manki what is the right answer andi? Fourth one is the right answer. Next, according to this passage, some books are read and books too forgotten. Very few books are read but forgotten. Most of the books are read but forgotten. No book is read and forgotten. Okay, here for this question it's very clear. Some books are read by 95% of the people for some years, then they are virtually forgotten. What is the right answer for this question? Here the right answer is this. Most of the books are read but forgotten. చదువుతారు కానీ మర్చిపోతారు. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు దిస్ పాసేజ్, ఈ పాసేజ్ ప్రకారం a majority of people read classics. Okay, every reader reads classics. More than half of the readers read classics. A small percentage of people read classics అన్నాడు. ఇక్కడ మనం చెక్ చేద్దామండి క్లాసిక్స్ గురించి ఎక్కడ చెప్పాడు. ఓకే, ఏ క్లాసిక్ ఈజ్ ఎ బుక్ విచ్ పీపుల్ ప్రైజ్ బట్ డోంట్ రీడ్. క్లాసిక్ అనేది ఏంటి? పీపుల్ ప్రైజ్ చేస్తారు ఆ బుక్ని బట్ డోంట్ రీడ్, చదవరు అని చెప్తున్నాడు. కాబట్టి యాజ్ పర్ దిస్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ రీడ్ క్లాసిక్స్. చాలా తక్కువ మంది క్లాసిక్స్ చదువుతారు అని చెప్తున్నాడు అండి. నెక్స్ట్, ద రైటర్ ఆఫ్ దిస్ పాసేజ్ కంపేర్స్ ఫ్రెండ్స్, క్లాసిక్స్, టైమ్, డిటెక్టివ్స్ అండి. ఓకే, ఈ ప్లేస్ ఈ బుక్ దీంట్లో రైటర్ బుక్ని దేంతో కంపేర్ చేసుకొచ్చాడు అని అడుగుతున్నాడు అండి. దేంతో కంపేర్ చేసుకొచ్చాడు అని అడిగితే హియర్ ఇట్స్ క్లియర్. బుక్స్ ఆర్ గుడ్ కంపానియన్స్ అండ్ గుడ్ కౌన్సిలర్స్. దే ఆర్ లైక్ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అన్నాడు. అంటే బుక్ ఈజ్ కంపేర్డ్ విత్, బుక్ని దేంతో కంపేర్ చేశాడండి? ఫ్రెండ్తో కంపేర్ చేశాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద రైటర్ ఆఫ్ దిస్ పాసేజ్ సేస్ దట్ బుక్స్ కెన్ మేక్ అస్ ఫీల్ సాడా, ఫీల్ బెటరా, ఫీల్ డిజెక్టెడా, ఫీల్ సీరియస్సా. ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి బుక్స్ అంటే ఇక్కడ చూడండి, టు కన్సోల్ యూ, దే ఆఫర్ ద బెస్ట్ సొలేస్ టు థింక్ ఆఫ్. కన్సోల్ చేస్తుంది అంటే, కన్సోల్ చేయడం అంటే ఏంటండి? దే మేక్ ఫీల్ బెటర్ అండి. ఇక్కడ సీరియస్ అనేది నెగటివ్, డిజెక్టెడ్ అంటే సాడ్ అని. కాబట్టి అవి మన బుక్ చదివితే మనల్ని ఏం చేస్తుంది? దే ఫీల్ అస్ బెటర్. సో సెకండ్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్ అవుతుందండి. ఓకే, ఇక నెక్స్ట్ 85 అండి. లాంగ్వేజ్ గేమ్స్ కెన్ కన్సాలిడేట్ ద పీపుల్స్ స్కిల్స్ ఆఫ్ డాష్. లాంగ్వేజ్ గేమ్స్ ఆడించడం వలన పీపుల్ యొక్క అంటే పిల్లల యొక్క ఏ స్కిల్స్ కన్సాలిడేట్ అవుతాయి అని అడుగుతున్నాడు అండి. ఏ స్కిల్స్? లిస్నింగ్, స్పీకింగ్ ఓన్లీ, స్పీకింగ్, రీడింగ్ ఓన్లీ, రీడింగ్ అండ్ రైటింగ్ ఓన్లీ, ఎవల్యూషన్. ఓకే, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఓకే, లాంగ్వేజ్ గేమ్స్ తోటి 4 స్కిల్స్ అండి మనకున్నటువంటి LSRW, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, 4 స్కిల్స్ కూడా కన్సాలిడేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 86th వన్, వి టీచ్ సప్లిమెంటరీ రీడర్ అండి. ఈ సప్లిమెంటరీ రీడర్ని ఎందుకు టీచ్ చేయడం జరుగుతుంది? ఈ సప్లిమెంటరీ రీడర్ టీచ్ చేయడం వల్ల లర్నింగ్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటారా? లర్నింగ్ సింటాక్స్ అంటే వర్డ్ ఆర్డర్ నేర్చుకుంటారా? ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్. ఇది ఎక్స్టెన్సివ్ రీడింగ్ పర్పస్లో మనం సప్లిమెంటరీ రీడర్ని చదివించుకోవడం జరుగుతుంది. ఎక్స్టెన్సివ్ రీడింగ్ పర్పస్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ ఇచ్చారు,
రవి గోస్ టు స్కూల్ డాష్ బైస్కిల్ అన్నాడు. జనరల్గా బైస్కిల్ అని ఆన్సర్ అవుతుందండి. ఈ పైన ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది దేన్ని టెస్ట్ చేస్తుంది? పిల్లోడి యొక్క దేన్ని టెస్ట్ చేస్తుంది? లెక్సికల్ ఐటమ్ని టెస్ట్ చేస్తుందా, నాలెడ్జ్ని టెస్ట్ చేస్తుందా, స్కిల్ని టెస్ట్ చేస్తుందా, స్పీచ్ని టెస్ట్ చేస్తుందా అని అడిగాడండి. ఇక్కడ ఇది దేన్ని టెస్ట్ చేస్తుందండి? ఇక్కడ ఉంచవలసినటువంటి కరెక్ట్ వర్డ్ ఏంటో టెస్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ రైట్ వర్డ్ ఏంటి? బై అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంచాలి అనే టెస్ట్ చేస్తుంది. అది స్పీచ్కి సంబంధించిందా అంటే కాదు, లేదా ఏదైనా స్కిల్కి సంబంధించిందా అంటే కాదు. ఇది నాలెడ్జ్కి సంబంధించిందా, లెక్సికల్ ఐటమ్కి సంబంధించిందా అనేది మనకి ఇక్కడ. లెక్సికల్ అంటే ఏంటి అంటే లెక్సికల్ అంటే దట్స్ రిలేటెడ్ టు వర్డ్ అండి, ఆర్ వొకాబులరీ అండి. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఈజ్ లెక్సికల్ ఐటమ్ అండి. ఇక్కడ ఈ వర్డ్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటున్నాం కాబట్టి ఏంటది? దట్స్ లెక్సికల్ ఐటమ్ అవుతుందండి. నెక్స్ట్, ఎట్ స్కూల్స్ టీచర్స్ కండక్ట్ యూనిట్ టెస్ట్, టెర్మినల్ ఎగ్జామ్స్ అండ్ యాన్యువల్ ఎగ్జామ్స్ టు ఎన్ష్యూర్. స్కూల్స్లో టీచర్స్ యూనిట్ టెస్ట్లని, టెర్మినల్ ఎగ్జామ్స్ని, యాన్యువల్ ఎగ్జామ్స్ని ఈ పర్పస్ కోసం కండక్ట్ చేస్తారు అని అడుగుతున్నాడండి. మనకి ఇవ్వబడినటువంటి పర్పస్లు ఏంటి? ఓకే, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్, సమ్మేటివ్ ఎవల్యూషన్, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్, ఫార్మేటివ్ ఎవల్యూషన్ అని అడిగాడండి. ఓకే, ఇవన్నీ దేనికోసం చేస్తాము అంటే ఈ టెస్ట్లన్నీ కూడా సమ్మేటివ్ ఎవల్యూషన్ కోసం చేసుకుంటుండే. సమ్మేటివ్ ఎవల్యూషన్ కోసం ఈ టెస్ట్లన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 89, ఇన్ మైక్రో టీచింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. మైక్రో టీచింగ్లో ఏం జరుగుతుంది? ద టీచర్ ట్రైనీస్ ఇంప్రూవ్ దేర్ స్పోకెన్ ఇంగ్లీష్. ట్రైనీ టీచర్స్ వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకుంటారా? దే ప్రిపేర్ ఏ మైక్రో ప్లాన్, టీచ్, గెట్ ద ఫీడ్బ్యాక్, రీప్లాన్ అండ్ రీటీచ్. లేదా దే టీచ్, get the feedback, prepare a micro lesson and reteach. They prepare a micro lesson plan and improve their teaching. Here the right option is the second option అండి. ఇక్కడ మైక్రో టీచింగ్లో ట్రైనీ టీచర్ ఏం చేస్తాడు అంటే అండి, ముందు మైక్రో ప్లాన్ తయారు చేసుకుంటాడు, దాన్ని తీసుకెళ్ళి పిల్లలకి టీచ్ చేస్తాడు. టీచర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏంటి? ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ రీప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసుకుని ఏంటి? మళ్ళీ రీటీచ్ చేస్తాడు. సో సెకండ్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ఫ్లూయెన్సీ. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్కి ఉన్నటువంటి బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఫ్లూయెన్సీ. ఫ్లూయెన్సీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ స్పీకర్. ఫ్లూయెన్సీ అంటే స్పీకర్కు ఉన్నటువంటి ఏ ఎబిలిటీ? టు పాజ్ ఎట్ ద రైట్ ప్లేస్ వైల్ స్పీకింగ్. మాట్లాడేటప్పుడు రైట్ ప్లేస్లో పాజ్ చేయటం అనేదే, లేదా టు స్పీక్ ఫాస్ట్, వేగంగా మాట్లాడడమా, టు స్పీక్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కెన్, అతను మాట్లాడగలిగినంత వేగంగా మాట్లాడడమా, టు స్పీక్ యాజ్ స్లోలీ యాజ్ హీ కెన్, అతను మాట్లాడగలిగినంత స్లోగా మాట్లాడడమా. అంటే ఫ్లూయెన్సీని దేంతో మెజర్ చేస్తారంటే ఏ ప్లేస్లో పాజ్ ఇవ్వాలో తెలుసుకుని రైట్ ప్లేస్లో పాజ్ ఇస్తూ మాట్లాడడాన్ని ఫ్లూయెన్సీ అంటారు. కాబట్టి ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఇప్పటితో మనకి 8th పేపర్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో నేను 9th పేపర్ని చేయబోతున్నాను. దీంతో పాటుగా ఒక్కొక్క గ్రామర్ టాపిక్ని తీసుకొని కొన్ని వీడియోస్ చేయబోతూ ఉన్నాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.